నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటేనే కదరా కొడుకంటే ఎట్లా ఉంటుందో తెలిసేటిది. నాయన బాధ నాయింది, ఇడిచిపెట్టే అత. నువ్వు సంతోషంగా ఉండు, అది చాలు నాకు. నాయన తిట్టకపోతే నాకు బాధ వేస్తుంది, నువ్వు నవ్వకపోతే నాకు ఏడుపు వస్తుంది. మా అత్త ఎప్పుడు నవ్వుతూనే ఉండాల. నీ మొహంలో నవ్వే ఈ ఇంట్లో దీపం. మా అత్త కలకల్లాడుతూ ఉంటేనే ఈ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఈ కొడుకు సంగతి తర్వాత, ముందాడ పెద్ద కొడుకు పెళ్లి చేయాలా. ఇప్పుడు వాడి సంగతి ఏందో చూడు. నేనేనా చూసేది? నువ్వు ఏడికి పోతావు? మీ అన్న ఉన్నాడుగా, నేను ఆడికి వచ్చేది. మెట్టు తీసుకొని కొడుతున్నావు, ఆయన వద్దన్నాడని. నన్ను పట్టుకొని రాలే లోనికి. అట్నే నేను లేనా మాట్లాడేదానికి? నువ్వేనా నా కోసం మాట్లాడేది? నేను కూడా నీ కోసం మాట్లాడతాను, పద. సరే, నువ్వు పోతా. అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. సాంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది, పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఏంది మా సాంప్రదాయము? ఏం సాంప్రదాయం ప్రకారం చేసినారా మీరు పెండ్లి? ఒక్కటన్నా సరిగ్గా చేసుండారా? అయ్యో, నీ కూతురు అగ్గుపించకుండా పోయినప్పుడే మేమింటికి పోవాలా? ఇంతకు ముందే చెప్పాం కదా, మళ్ళీ ఆ విషయం మాట్లాడతారు ఎందుకు? ఆవిడేదో చెప్పుండాది, మా అన్న వినుండాడు. వీడు పొయ్యి మెడలో తాళి కట్టుండాడు. అదే నిజమని నమ్మకం ఏముండాది? మండపం నుంచి బయటికి పోయినాక ఏమేం జరుగుండాయో ఏమో మేమేమైనా వచ్చి చూసినామా? మా అక్క గురించి అలా మాట్లాడొద్దు. తప్పేం మాట్లాడినానో? ఉన్న మాటే కదా అంటుండాను. వదిలిపెట్టా, నేను వెళ్ళి రాత్రి నిద్ర చేసి పొద్దున్నే దుర్గం తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాను. బుద్ధుండదా లేదురా నీకు? ఆ ఇంటికి పోతానంటుండావో? ఏదో పెండ్లంటే కళ్ళు మూసుకొని నిలబడినాము, మళ్ళీ నువ్వు ఆడికి పోవాలనా నిద్ర చేయాలనా? అట్లంతా కుదరదు. నువ్వు ఆ పిల్లొచ్చి కారెక్కండి. మీరంత పట్టుదలకొస్తే మాకు పట్టుదల ఉందండి. ఆడపిల్ల ఇంటికొచ్చి దీపం పెట్టకుండా ఎలా వస్తుంది? మా అక్కని మా ఇంటికి తీసుకువెళ్తాం, ఆ తర్వాతే మీ ఇంటికి వస్తుంది. కుదరదని చెప్తుండాను కదా. కుదరాలండి. మీరేం చెప్పినా అన్నింటికి మౌనంగా ఉన్నాం. చివరికి మా ఇంటి ఆడపిల్లని మా ఇంటికి పంపించడానికి కూడా మీరిప్పుడు ఇన్ని అభ్యంతరాలు పెడుతుంటే ముందు ముందు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు? ముందర కదిడిసి పెట్టు. ఈ పొద్దైతే పంపించడం కుదరదు, నేను చెప్తున్నాను. ఏంటి అందరూ ఇక్కడే ఆగిపోయారు? ఏమైంది? చూడునా, ఆ పిల్లని వాళ్ళింటికి తీసుకుపోతామంటుండారు. ఆ పిల్లతో పాటు వీడు కూడా వాళ్ళింటికి పోవాలనంట. ఆడనే నిద్ర చేయాలనంట. మా ఆచారం కాదని మీ ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు మీ చెల్లెలు గారు. వాళ్ళ ఆచారం అంటున్నారు కదమ్మా, వెళ్ళిరా నువ్వు. ఏందన్న వెళ్ళనిచ్చేడిది? ఆడ యాడుంటాడు మన పిల్లోడు? ఆ ఇల్లు ఎట్టా ఉంటాదో చూసినావు కదా, వాడు ఉండగలుగుతాడా? ఉండగలడా లేదా అన్నది సమస్య కాదమ్మా. ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళాలి కదా. నేను ఒప్పుకోనన్నా, మన ఇంటికే తీసుకొని పోతాం.
చెప్తుండాను, నా మాట వినన్నా. నువ్వు అన్నింటికి వాళ్ళ మాట వినొద్దు. తప్పేమీ లేదు. ఆచారం ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. మన దగ్గర డబ్బుంది కదా అని సాంప్రదాయాలు పద్ధతులు మారవు, మార్చకూడదు కూడా. రే అర్జున్, నువ్వు వెళ్ళరాపో. పదనా. అలాగే నాన్న. పదక్క. ఆగరా. ఒక్కరోజు ఉంచుకుంటారో 2 రోజులు ఉంచుకుంటారో నేను కూడా ఆడ్నే ఉండి ఆ పిల్లల్ని అర్జున్ని తీసుకుని ఇంటికొస్తాము. ఏమ్మా విజయశాంతి? అది ఓ, దానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలనా? ఎందుకునా? మా తల తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతుండావో? ఇదిగో మా శాంతి, మా అల్లుడు మీ ఇంటికి రావాలనంటే మేము కూడా మీ ఇంటికి వస్తాము. ఇష్టమైతే తీసుకుపోండి, లేదంటే వాడు మీ ఇంటికొచ్చే ప్రసక్తే లేదు చెప్తుండాను. సరే అండి, బావగారితో పాటు మీరు రండి. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండేసి దీపం పెట్టాక మీతో పాటు అక్కను కూడా తీసుకువెళ్ళండి.